బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులు ఒకటి బీసీ మహిళకు మరొకటి ఎస్సీలకి ఇవ్వడంతో కర్నూలులోని బీసీ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి బీసీ సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవులను తెలుగుదేశం పార్టీకి చెందిన సాధారణ మహిళ రమాదేవికి ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు కేటాయించడంతో ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 34% రిజర్వేషన్లతో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని నాగేశ్వరరావు యాదవ్ కోరారు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై లోకేష్, జై మోడీ, ఓకే, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, 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 జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఎన్డీఏ గవర్నమెంట్ జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. అన్న సంగతి చూడండి అన్న. జై పవన్ కళ్యాణ్, 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 జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. అన్న ఖుషి వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై మోడీ, జై మోడీ, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఢిల్లీ వ్యవహారాల నాయకుడు మా కర్రీ వేణుమాధవ్ గారికి, మరి అట్లాగే రాష్ట్ర డైరెక్టర్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారికి, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణోజీరావు గారికి, మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు గారికి, జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారికి, మరి అట్లాగే ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దల గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్స్ 10ని బీసీ చదువుకునే విద్యార్థులకి మంజూరు చేయడం, మరి అలాగే డైట్ ఛార్జెస్ పెంచడం, అలాగే అన్ని జిల్లాలలో బీసీ భవనాలని గత ప్రభుత్వంలో మరి పునాదులకు పరిమితం చేసిన వాటిని తిరిగి నిర్మాణం చేపట్టడం, మరి అలాగే 34%తో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామనుకోవడం, మరి అట్లాగే ఏదైతే రక్షణ చట్టం బీసీలకు ఇస్తారని చెప్పాడో వాటిని నెరవేర్చడానికి కృషి చేయడం, మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి 2 మాత్రమే ఈరోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటాను, మా పార్టీ అండగా ఉంటుంది, ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని మరి ఈరోజు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మరి గౌరవ భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అయితేనేమి, బీజేపీ కూటమి అధ్యక్షుడు మరి ప్రస్తుత ప్రధానమంత్రి గారు మోడీజీ గారు అయితేనేమి పేద బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటామనే ముఖ్య ఉద్దేశంతో ఒక బీసీ స్థానాన్ని రమాదేవి అని ఒక బీసీ నాయకురాలకి ఇవ్వడం, మరి అట్లాగే వర్ల రామయ్య గారు ఎస్సీ లీడర్, ఆయన పార్టీ కోసం, మరి అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం
అనేక విధాలుగా మరి ఆయన ఉద్యోగాన్ని డిఎస్పిగా ఉన్న ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఇచ్చేసి పెద్ద ఎత్తున పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడు వర్ల రామయ్య గారికి కూడా మరి ఈరోజు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందులకు మరి పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక సైడ్, మరి డిసిఎంఎస్ చైర్మన్గా మరి బీసీ నాయకుడుగా మరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా భవిష్యత్తులో మరి ఇంకా మరిన్ని అవకాశాలు కానీ మరి అట్లాగే ఏదైతే మా చిరకాల కోరిక ఉందో మరి చట్టసభల్లో 50% రిజర్వేషన్ అంశం అయితేనేమి, మహిళా బిల్లులో మహిళా కోట బీసీలకి ఇవ్వడంలో అయితేనేమి, మరి అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించడంలో అయితేనేమి, బీసీ ఉద్యోగులకి మరి ఎస్టీ ఎస్సీ లాగా ప్రమోషన్స్లో అవకాశాలు కల్పించడంలో అయితేనేమి తప్పక మా వెన్నంటి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా కోరికలన్నింటినీ నెరవేరుస్తాడనే నమ్మకం మాకు ఈరోజు ఏర్పడింది. అందుకోసమే ఆయన వెన్నంటి ఉండి మేము మరి ఆ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు బీసీ భవన్లో మరి మా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాగేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో ప్రధాని మోడీ గారికి, సీఎం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఉన్న వాటిని సామాజిక న్యాయంతో ఒకళ్ళ ఎస్సీకి ఒక బీసీకి కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 34% రిజర్వేషన్ని మరి స్థానిక సంస్థల్లో కల్పిస్తూ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి ఈరోజు పాలాభిషేకం చేస్తూ స్వాగతిస్తా ఉన్నాం. మాకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని చట్టసభల్లో రిజర్వేషన్లు కానివ్వండి, అలాగే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానివ్వండి, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లు కానివ్వండి, మహిళా కోటాలో బీసీ మహిళలకు సబ్ కోటా కానివ్వండి, మా డిమాండ్లన్నీ కూడా కూటమి ద్వారా మరి మేము తీర్చుకోవడానికి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. కర్రి వేణుమాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఢిల్లీ ఇన్ఛార్జ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు బీసీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమే సాధ్యమని చెప్పేసి మరొక్క మారు రుజువైంది. మామూలు అనంతపురంలో మామూలు బీసీ మహిళ ఆమె వడ్డెర కుమలానికి చెందిన రమాదేవి గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పేసి మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. మామూలు క్లస్టర్ మహిళకు ఆయన గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వడము హర్షించదగ్గ విషయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ కులానికి చెందిన మహోన్నత వ్యక్తి వర్ల రామయ్య గారు పార్టీకి అహర్నిశలు కృషి చేశాడు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా స్వాగతిస్తున్నాము. రాబోయే కాలంలో తెలుగు